చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రెండు మనము ఇది ఫస్ట్ గ్రీన్ పెట్టుకున్నాము, తర్వాత పింక్ పెట్టుకున్నాం కదా. సో గ్రీన్ అనేది చూడండి ఇట్లా ఇంటూ షేప్లో ఒక దాని మీద ఒకటి ఇట్లా పడేలాగా ఇట్లా చూసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పింక్ ఉంది కదా, ఈ పింక్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్వి రెండు, ఇటు సైడ్ రెండు కదా. దీంట్లోంచి ఇటు సైడ్ది ఇట్లా ఇంటూ మార్కులు ఇట్లా పెట్టేసుకున్నాం. అంటే ఇటు సైడ్ వచ్చేసి పైన పడింది, ఇటు సైడ్ వచ్చేసి కింద పడింది. ఓకేనా. ఇట్లా కింద పడినప్పుడు అలాగే ఇది ఒకటి వచ్చి పైన పడింది. ఇట్లా వచ్చినప్పుడు ఏ విధంగా కలుపుకోవాలంటే, సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ది అంటే మనకు రైట్ సైడ్ ఉన్న వైరు ఇట్లా పైన ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వైరు కింద నుంచి అంటే ఈ వైర్ కింద నుంచి తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా. అలాగే ఇటు సైడ్ ఉన్న వైరు ఫస్ట్ వైర్ చూడండి గ్రీన్ కలర్ వైరు కింద ఉంది అంటే మనకు ఇది దీని పైన వైర్ పైకి రావాలన్నమాట. ఇట్లా పైన పెట్టుకోవాలి. తర్వాత దీని కింద ఈడ పింక్ కలర్ ఉంది కదా, దీని కిందకి ఇట్లా తీసుకోవాలి. చూసారు కదా, ఇట్లా పైన ఒక ఇంటూ కింద ఒక ఇంటూ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే రావాలి. ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా లాగేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా. చాలా ఈజీ అండి ఈ రెండు వైర్లతో వెళ్ళడం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇలా అల్లుకున్న తర్వాత ఇట్లా పైన మనకి ఇట్లా రెండు అట్టుకున్న తర్వాత పైన ఏ వైర్ అయితే ఉంటుందో ఆ వైర్ను ఇట్లా కింద నుంచి ఇటు సైడ్ మనకు రెండు వైర్లు ఉన్నాయి చూడండి, ఈ రెండు వైర్ల మధ్యలోకి రాణించుకోవాలన్నమాట. అంటే రైట్ సైడ్ ఉన్న వైరు ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ల మధ్యలోకి ఇట్లా రాణించుకొని ఇక్కడ వైర్ ఉంది కదా, ఇట్లా ఉన్న వైర్ మీద ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక వైర్ మిగిలిపోయింది, లెఫ్ట్ సైడ్ వైరు. ఈ లెఫ్ట్ సైడ్ వైర్ను ఇట్లా కింది నుంచి ఇక్కడ మనకు రైట్ సైడ్ రెండు వైర్లు ఉన్నాయి చూడండి, పింక్ గ్రీను. ఈ రెండు వైర్ల మధ్యలోకి ఇలా తీసుకొని ఈ వైర్ మీదకి ఇట్లా తీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అదే విధంగానే ఇంకా ఇట్లా మనం అల్లుకుంటూ వచ్చేటప్పుడు మనం అల్లిన తర్వాత ఇంకో ఇట్లా పైన ఒకటి మిగిలిపోతూ ఉంటుంది. దీన్ని ఇట్లా కింద నుంచి ఇట్లా ఎప్పటికైనా సరే ఇట్లా కింద నుంచే తీసుకోవాలన్నమాట. ఇట్లా కింద నుంచి తీసుకొని రైట్ సైడ్ ఉన్న వైర్ను లెఫ్ట్ సైడ్ వైర్ల మధ్యలోకి ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ వైర్ మీద నున్న ఉంది చూడండి, ఈ వైర్ మీద ఈ గరుకున్న వైర్ను ఇట్లా తీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా గర్క్ అంటే ఏమి కాదు, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వైర్ను లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ను రైట్ సైడ్ ఉన్న వైర్ల మధ్యలోకి ఇలా తీసుకొని ఇది గరుకున్న వైర్ అంటే మనకి ఇది ఖర్చు లోపలికి వెళ్ళేది, ఇది నున్నగున్నది మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ గరుకున్న వైర్ను ఈ నున్నగున్న వైర్ మీద ఇట్లా పని వేయాలి. ఓకేనా. ఈ విధంగా ఇట్లా. అలాగే ఇటు సైడ్ ఉన్న వైరు ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉన్న వైరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి చూడండి, ఈ రెండు వైర్ల మధ్యలోకి కింద నుంచి తీసుకోవాలి. ఇట్లా కింద నుంచి ఈ రెండు వైర్ల మధ్యలోకి నుంచి ఇట్లా తీసుకొని ఇక్కడ మనకు ఉంది కదా పింక్ కలర్ వైర్ ఉన్నగా ఈ వైర్ మీదకి ఇట్లా పని పెట్టాలి. చూసారు కదా ఇట్లా. ఓకేనా. అలాగే ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ రెండు వైర్ల మధ్యలోకి. అంతే, చాలా సింపుల్గా మనకు ఇట్లా హ్యాండ్స్ అయితే అల్లేసుకోవచ్చు. ఇంకా మామూలుగా ఇంకా ఒక్కసారి మీకు ఇది ప్రాక్టీస్ అయిందంటే ఇంకా ఫాస్ట్గా అల్లేసుకోవడమే. అంతే, ఏం లేదండి. లెఫ్ట్ సైడ్ ఉన్న వైరు రైట్ సైడ్కు, అలాగే రైట్ సైడ్ ఉన్న వైరు లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇట్లా వైర్ల మీదకి ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ. ఈ రెండు వైర్ల